హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్ 2.0. ఈ రోజు ఈ వీడియోలో మేము చేసిన దసరా ఫెస్టివల్ షాపింగ్, జ్యువెలరీ, పూజా డెకరేషన్, బొమ్మల కొలువు అన్ని మీకు చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. దసరా ఫెస్టివల్ కి పిల్లలకు బట్టలు తీసుకుందామని మేమైతే పివిపి మాల్ కి వచ్చేసామండి. దసరా డెకరేషన్ అయితే సూపర్ గా ఉంది. ఇక్కడైతే జ్యువెలరీస్ మీద, కాస్మెటిక్స్ మీద, క్లాత్స్ మీద అన్నిటి మీద సూపర్ ఆఫర్స్ అండ్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సిల్వర్ జ్యువెలరీ మీద కూడా వీళ్ళైతే మంచి ఆఫర్స్ నే పెట్టారండి. నేనైతే ది బాడీ షాప్ స్టాల్ లోకి అయితే వచ్చానండి. ఈ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడైతే మనకు కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. కొంచెం కాస్ట్లీ, బట్ ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మనం మెంబర్షిప్ తీసుకుంటే మాత్రం బై 2 get 1 ఫ్రీ ఉంటుందండి. మెంబర్షిప్ జస్ట్ 500 రూపీస్ ఉంటుంది. ఇక్కడ ప్రోడక్ట్ మీద అయితే జిఎస్టీ చాలా తక్కువగా పడుతుందండి. ఇక్కడైతే మనకు అన్ని కాస్మెటిక్స్ దొరుకుతాయండి. లిప్ బామ్, బాడీ లోషన్స్, మాయిశ్చరైజర్స్, ఫేస్ ప్యాక్, ఫేస్ వాష్, ఫేస్ సీరమ్స్, పర్ఫ్యూమ్స్, షాంపూస్, ఆయిల్స్, లిప్స్టిక్స్ అన్ని హెర్బల్ రిలేటెడ్ గా ఉంటాయి. ప్యూర్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అని కూడా చెప్పొచ్చు. ఈ ప్రోడక్ట్స్ లో అయితే సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ వాళ్ళకి సపరేట్ గా ప్రోడక్ట్స్ అయితే డిజైన్ చేశారు. ప్రోడక్ట్ అయితే కొంచెం అప్లై చేస్తే చాలు, రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. మన స్కిన్ టోన్ ని చెక్ చేసి మరి వీళ్ళైతే ప్రోడక్ట్స్ మనకైతే సజెస్ట్ చేస్తారు. ఎవరికైతే డార్క్ సర్కిల్స్ ఉంటాయో, యాక్ని ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అయితే బాగా యూజ్ అవుతుందండి. క్వాంటిటీ అయితే చాలా తక్కువే ఇస్తారు వీళ్ళు, బట్ అప్లై చేసేటప్పుడు మాత్రం చాలా తక్కువ మనం యూజ్ చేస్తే సరిపోతుంది. బట్ రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. వీళ్ళైతే పర్ఫెక్ట్ గా సర్టిఫైడ్ చేసిన ప్రోడక్ట్స్ మనకైతే ఇస్తారు. ఇక్కడైతే మనకు అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి మనకున్న ప్రాబ్లమ్స్ కి అయితే సొల్యూషన్ ఉంటుందని నేనైతే నమ్ముతాను. ఈ ప్రోడక్ట్స్ అయితే అన్ని కూడా హెర్బల్ లీవ్స్ నుంచి తీసి హ్యాండ్ క్రష్ తో ప్రిపేర్ చేస్తారండి. అందుకే ఇవి కొంచెం కాస్ట్లీ, బట్ ప్యూర్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అని కూడా చెప్పొచ్చు. ఒకసారి పిల్లల షాపింగ్ కూడా చూద్దామని చెప్పేసి నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ అయితే తీసుకొని పిల్లల షాపింగ్ దగ్గరికి వచ్చేసాము. హర్షిత్ వాళ్ళ డాడీ ఇద్దరు ఈసారి ఫార్మల్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడైతే కలెక్షన్ ఒక్కసారి చూద్దాం రండి అని చెప్పేసి కలర్స్ అయితే చెక్ చేసుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళైతే మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నారండి. 3000 ప్లస్ బిల్ చేస్తే జిమ్ బ్యాగ్ ఇస్తారు. 5000 ప్లస్ బిల్ చేస్తే ల్యాప్టాప్ బ్యాగ్ ని కూడా ఆఫర్ ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర అయితే స్టార్టింగ్ ప్రైస్ రీజనబుల్ గానే 15-16 నుంచి షర్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ప్యాంట్ అయితే 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం బానే ఉన్నాయి క్లాత్ అయితే. ఈ ఫెస్టివల్ కి అయితే ఇలా ట్రై చేస్తున్నారు వీళ్ళిద్దరు అయితే ఫాస్ట్ గానే కంప్లీట్ చేశారు షాపింగ్. బట్ హర్షు షాపింగ్ అంటేనే కొంచెం ప్రాబ్లం అండి. అస్సలు ఒప్పుకోడు వాడైతే. అసలు ఏం కావాలో ఒక చోట నిలబడ్డు ఒకటి కావాలి అని అడగడు. వాళ్ళ డాడీకి అయితే అన్ని షర్ట్స్ తీసుకొచ్చేసి డాడీ ఇది తీసుకుంటాను అది తీసుకుంటానని గొడవ చేస్తున్నాడు. బట్ ఏది ట్రై చేయడండి. వాడిది వాడే సెలెక్ట్ చేసుకోవాలంటాడు. ఫైనలీ వీళ్ళ షాపింగ్ అయితే ఇలా కంప్లీట్ చేసేసారు. నేనైతే ఈసారి శారీని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. దీని మీద అయితే ఈ జ్యువెలరీని పేరప్ చేద్దామని అనుకుంటున్నాను. ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేసాయండి. నేనైతే సిరి కలెక్షన్స్ నుంచి ఆర్డర్ చేశానండి. ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది. గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు. వీళ్ళ కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి. చాలా మోడల్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఫైనలీ ఇట్స్ పూజా టైం. మేమైతే పూజకు రెడీ అయిపోయాము. చూసారుగా, హర్షిత్ తో అయితే దీపారాధన స్టార్ట్ చేయించాము. అందరం కలిసి కూర్చొని ప్రశాంతంగా పూజనైతే మొదలు పెట్టాము. దసరా అంటే ఏమిటి అని పిల్లలకు వివరిస్తూ మేమైతే పూజను స్టార్ట్ చేశాము. దసరా హిందూ సాంప్రదాయాల్లో ఒక ప్రధాన పండుగ. దీనిని దుర్గాదేవి విజయోత్సవంగా కూడా పిలుస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుడు భూమిపై దేవతలను, మనుషులను బాగా ఇబ్బంది పెట్టేవాడు. అతనిని సంహరించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల శక్తులను కలిపి దుర్గాదేవి అవతరించింది. 9 రోజుల పాటు అమ్మవారు మహిషాసురుడితో యుద్ధం చేసి 10వ రోజున మహిషాసురుడిని సంహరించింది. విజయానికి సంకేతంగా ఈ రోజు దసరాను జరుపుకుంటాం. అందుకే ఈ రోజును అధర్మంపై ధర్మం గెలిచిన రోజుగా జరుపుకుంటారు. మరో కథనం ప్రకారం రాముడు ఈ రోజున రావణుణ్ణి సంహరించాడు. అందుకే దసరాను రామ విజయంగాను, అసత్యంపై సత్యం గెలుపుగాను మనమైతే దసరాను జరుపుకుంటూ ఉంటాం. ఇలా ఎందుకు మనం పండుగలను జరుపుకుంటామో పిల్లలకు తెలియచేస్తూ ఆచరిస్తే మన ఆచారాలపైన వారికి గౌరవం పెరుగుతుందని నా అభిప్రాయం. ఈ దసరా రోజుల్లో దక్షిణ భారతదేశంలో దసరా సమయానికి బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేస్తారు. దీనిని తమిళ గోల అని కూడా పిలుస్తారు. బొమ్మల కొలువు అయితే చాలా అందంగా ఉంటుందండి. బొమ్మల కొలువును కూడా ఆడ్ నెంబర్స్ వచ్చేలాగా ఆ స్టెప్స్ అయితే అరేంజ్ చేస్తారండి. స్టెప్స్ అయితే కట్టెలతో లేదా స్టాండ్ తో తయారు చేస్తారు. 3, 5, 7, 9 అలా స్టెప్స్ వచ్చేలాగా అయితే తయారు చేస్తారు. ఈ మెట్లలో ఒక్కొక్క చోట ఒక్కొక్క అంశాన్ని తెలియజేసేలాగైతే నిర్మిస్తారు.
ప్రతి స్టెప్‌కి ఒక అర్థం ఉంటుందండి. అలా వచ్చేలా కూడా వీళ్ళైతే అరేంజ్ చేస్తారు. మొదటి స్టెప్ అయితే పండితులను, మహర్షులను అలంకరిస్తారు. రెండో స్టెప్‌లో వచ్చేసి రాజుల్ని, యోధుల్ని కూడా అలంకరిస్తారు. మూడో స్టెప్‌లో దేవతల విగ్రహాలను అలా అలంకరిస్తారు. చివరి స్టెప్‌కొచ్చేసరికి జీవరాశుల్ని, జంతువుల్ని, పక్షులతో అలా అలంకరిస్తారు. ఒక్కొక్క ఇయర్‌కి ఒక్కొక్క స్టెప్‌ని పెంచుకుంటూ వాళ్ళైతే డెకరేట్ చేస్తారు. చూడ్డానికైతే చాలా బావుంటుందండి. ఇలాంటివి పిల్లలకి తెలియజేయడానికి కూడా చాలా బావుంటుంది. జస్ట్ బొమ్మల కొలువే కదా అనుకుంటాం. కానీ మన ట్రెడిషన్ వెనుక చాలా రహస్యాలే దాగి ఉంటాయి. ఇవి చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తూ వచ్చామంటే మన ఆచార వ్యవహారాల మీద వాళ్ళకొక గౌరవం వస్తుందని నా అభిప్రాయం. ఈ బొమ్మల కొలువు విధానం ఎలా ఉంటుందంటే ప్రపంచ సృష్టిని, సమాజాన్ని, జీవన వైవిధ్యానికి ప్రతిబింబంగా నిలుస్తుంది. అమ్మవారిని బొమ్మల ద్వారా ఆహ్వానించి ఇంటికి వచ్చిన స్త్రీలకు పసుపు కుంకుమనిచ్చి తాంబూలాన్ని అందజేస్తారు. ప్రతిరోజు బొమ్మల కొలువు ముందర హారతులను, పూజలను ఇస్తారు. ఆ 10 రోజులు ఇంటిని దేవాలయంలా చూసుకుంటారు. 10వ రోజున బొమ్మల కొలువును తొలగించి విజయదశమికి ప్రత్యేక పూజలను ఏర్పాటు చేస్తారు. చూశారుగా, ఇలా అయితే మేము మా దసరా ఫెస్టివల్ని అయితే జరుపుకున్నాం. మీరెలా జరుపుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దసరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బై బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.